ఇన్నెందుకే నీ బొందా? నీ వయసు ఎంత? యవ్వనంలో ఉన్న ఆడవాళ్ల వయసు చెప్పకూడదే మనవరాలా. సిగ్గుపడింది చాలే. ముసలోళ్ళు 8 టాబ్లెట్స్ వేసుకోవాలని మీ మనవిడే చెప్పాడు. వేసుకో బామ్మా. ఓయబ్బో, నీ వయసు ఏమన్నా ఇక్కడే ఆగిపోద్దా? ముసల్దంట, ముసల్ది. ఆ నీళ్ళివ్వు. బామ్మ, ఏంట్రా గుండె ఆగిపోయేంత గట్టిగా అరిసావు? అన్ని టాబ్లెట్స్ వేసుకుంటే నిజంగానే నీ గుండె ఆగుతుంది. అవి మోషన్ టాబ్లెట్స్. అమ్మో, నువ్వు నిజంగానే బకెట్ తనేస్తావు. ఒరే, నేను నేహాన్ని తీసుకుని వేరే డాక్టర్ దగ్గరికి పోతాన్రా. నాకు మీరు వద్దు, మీ మందులు వద్దు. అమ్మో, నాకొద్దు. బామ్మ, అరే, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను? ఇంకా చాలా ఆపు. నువ్వు తెలియక చేస్తావో తెలిసి చేస్తావో తెలియదు గాని తప్పు చేయటం, సంజాయిషి ఇచ్చుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ప్రతిసారి ఇలాగే చేయటం, నట్టింట్లో తలదించుకుని నిలబడ్డావు. నేనేం తప్పు చేయలేదు అత్తయ్య. చేసిందంతా చేసి మళ్ళీ తప్పు చేయలేదంటావే? నువ్వు లేవన్న బాధతో వదిలి గారు కేక్ కూడా కట్ చేయలేదు. పిన్ని, మీరు ఆగండి. నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. నేనెక్కడికి వెళ్ళానో అదే చెప్పనివ్వండి. అత్తయ్య, అసలు ఇప్పటికే నీ వల్ల మా అమ్మ కుంగిపోయింది. పుట్టినరోజు నాడు మా అమ్మ కంటతడి పెట్టేలా చేశావు. ఇంకా చాలు రాధిక, నువ్వెళ్ళు. అది కదండి, నేను చెప్తున్నాను కదా రాధిక, నువ్వెళ్ళు ప్లీజ్. అత్తయ్య, నేను చెప్పేది మీరేనా? నువ్వు చెప్పకుండా వెళ్ళావు కాబట్టి నీ సమాధానం వినడానికి నేను కూడా సిద్ధంగా లేను. ఏమండి, అసలు చాలు రాధిక, నీ వల్ల అయిన డిస్టర్బెన్స్ చాలు. ప్రశ్నించడం లేదత్తయ్య. పార్టీల పేరుతో బయటికి వెళ్ళి ఇలా అర్ధరాత్రులు ఇంటికొచ్చి మావయ్య గారి మర్యాదని పోగొట్టకండి అని చెప్తున్నాను. నువ్వు ఈ ఇంటి కోడలివి. అనవసరమైన అధికారం మీ అత్తగారి మీద చూపించే ప్రయత్నం చేయకు. మంచి చెప్పడానికి వయసుతో పెద్దరికంతో సంబంధం లేదత్తయ్య. ఎవరైనా చెప్పొచ్చు. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? నీ హద్దుల్లో నువ్వుండు. దాని మీద నోరు పారేసుకుంటావేమిటే? ఇలా రాత్రులు బయట తిరగడం మంచిది కాదని చెప్పింది. అది కూడా తప్పేనా? నా దృష్టిలో తప్పే.
నేనేంటో, నా పద్ధతులేంటో, నా అలవాట్లేంటో నీకు బాగా తెలుసుగా పిన్ని. కొంచెం ప్రియకి అర్థమయ్యేలా చెప్పు. బామ్మ, అత్తయ్య ఇలా ప్రవర్తిస్తుంటే మావ ఏమనరా? రాజు కన్నా మొండేడే ఎక్కువని నానుడుంది కదే. అల్లుడు మాత్రం ఏం చేస్తాడు? డబ్బు మదంతో సునంద్కి కళ్ళు నెత్తికెక్కి భర్త మాట వినడమే మానేసింది. ఆవు చేలో మేస్తే దూడ గడ్డి మేస్తుందా అన్నట్టు ఆ తల్లిని చూసి కూతురు అదే బాట పట్టింది. ఇక నీ మొగుడంటావా? కన్నతల్లి లేకపోయేసరికి ఇలా తయారయ్యాడు. అది కరెక్ట్ కాదు కదా బామ్మ. కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు మంచి చెడు వాడికి చెప్పేవాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక నువ్వే మార్చాలి. నేనా? నువ్వేనే. నీకేం తక్కువ? నీలో చలాకితనం ఉంది, అమోఘమైన తెలివితేటలున్నాయి, సమస్యను పరిష్కారం చేసే సామర్థ్యం ఉంది. వీళ్ళందర్నీ సరైన దారిలో నువ్వే పెట్టాలి. బామ్మ, నువ్వు నన్ను మునగ చెట్టెక్కిస్తున్నావు కదా? నిన్ను నేను మునగ చెట్టెక్కించడమేంటే, మునగ చెట్టు మీదున్న ఇంటి మనుషులందర్నీ కింద పడకుండా కాపాడమంటున్నాను. నా వల్ల నీ మనసు నచ్చుకునుంటే నన్ను క్షమించమ్మా. అత్తయ్య, క్షమాపణ చెప్పి కూతురు లాంటి నన్ను కోడల్ని చేయొద్దు. మీ హుందాతనాన్ని మీరే చులకన చేసుకోవద్దు. రాధికతో అత్తయ్యకి పెరిగిన దూరానికి, బావకొచ్చిన కోపానికి వాళ్ళ మధ్య అడ్డుకోడ కట్టి ఇక ఎప్పటికీ దగ్గర కాకుండా చేద్దామంటే సీన్ మొత్తం రివర్స్ అయిందమ్మా. మన సంతోషం ఎండాకాలంలో పలకరించే వర్షపు చినుకలా అయిపోయింది. గెలుస్తున్నామని మురిసిపోయేలోపే ఓటమి వెక్కిరిస్తుంది. ప్రతిసారి మన కోర్టులో ఉన్న బాలు రాధిక కోర్టులోకి వెళ్ళిపోతుంది. మీ మర్యాద కూడా నిలబడుతుంది. నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ హద్దుల్లో నువ్వుండు. సునందా, ఆఖరికి కోడల పిల్ల చేత కూడా చెప్పించుకుంటున్నావంటే ఏ స్థాయికి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించుకో. దీనికంత ఆలోచనే ఉంటే పద్ధతి లేకుండా ఎందుకు ప్రవర్తిస్తుంది? చక్కగా ఇల్లు చక్కదిద్దుకునేది. ఏంటి, మీరంతా ప్రియకి సపోర్టా? అందరూ ఏకమైనా సరే నేను ఇలాగే ఉంటాను. చూడండి అత్తయ్య, గ్రూపులుగా విడిపోయి సపోర్ట్ చేసుకోవడానికి ఇది పార్టీ కాదు. మీరు హద్దుల్లో ఉండమని చెప్పినంత మాత్రాన నేను ఆగుతాను అనుకోకండి. ప్రియ ఇక్కడ ఏదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోదు. మిమ్మల్ని వాస్తవంలోకి తీసుకొచ్చి బాధ్యతలు తెలిసేలా చేస్తాను. ఎన్ని జన్మలెత్తినా అది నీ వల్ల కాదు. ఆ రాజెవరో 17 సార్లు ఓడిపోయినా కూడా పట్టు వదలకుండా పోరాడి 18వ గెలిచాడంట. రాధిక మీద జీవితాంతం యుద్ధం చేసినా మనం గెలిచేది లేదు, దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేది లేదు. ఎందుకే నీకు అసహనం? డిటెక్టివ్ పెట్టాం కదా, రేపో మాపో రాధిక ఎవరిని ప్రేమించిందో తెలిసిపోతుంది.
నా చెల్లెలతో దాన్ని బయటికి పంపించేయచ్చు. నాన్న, ఒకసారి డిటెక్టివ్ కు కాల్ చేసి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో కనుక్కో. ఇటు ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరే, మీరు వెళ్ళండి. హలో, ఇదిగో డిటెక్టివ్, మేం చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఎవరమ్మా నువ్వు? ఏమయ్యా, మేము పని అప్పగించినప్పుడు నెంబరు పేరు ఫీడ్ చేసుకోవా? నేను చలపతి గారి భార్యని. రాధిక అనే అమ్మాయి ఎవరిని ప్రేమించిందో తెలుసుకోమని చెప్పాం కదా. పని చేయటానికి పేరు ఫీడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను అదే పని మీద ఉన్నాను. త్వరలోనే పూర్తి వివరాలు చెప్తాను. ఆలస్యం చేయకు, చాలా అర్జెంట్. మీరు ముగ్గురు ఎప్పుడు చూసినా ఏదో అసహనంతో చిరాగ్గా ఉంటారెందుకు? మా చిరాకు అసహనం నువ్వేనే. మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండే వార్త చెప్తాను, వినండి. మా బంధువులలో ఒకరికి మల్లేశ్వరి ఫోటోని పంపాను. మంచి సంబంధం. 2-3 రోజుల్లో చూసుకోవడానికి కూడా వస్తున్నారు. పెళ్లి ఫిక్స్ అవుతుందనే అనిపిస్తుంది. నిశ్చింతగా ఉండండి. అంతే కదా శకుంతల గారు, ఎవరికైనా మనవడు మనవరాలు పుడితే ఆ ఆనందం వెలకట్టలేంది కదా. నిజమే. కాఫీ తీసుకోండి. ఏమ్మా, శుభవార్త ఎప్పుడు చెప్తావు? మీ అత్తయ్య గారికి వారసుడిని ఎప్పుడు ఇస్తావు? ఎంత సంపాదించినా ఇంట్లో చంటిబిడ్డ ఆడుకుంటూ ఉంటే మనసు తృప్తిగా ఉంటుంది. పెళ్ళై చాలా రోజులైందిగా, పిల్లలకి పిల్లల్ని కనాలన్న ఆలోచన లేదా ఏంటి? అయ్యో, ఆలోచన లేకుండా ఎందుకుంటుంది కౌసల్య? అలాంటిదేం లేదు. ఈ కాలం పిల్లలకి మనమే తెలిసేలా చెప్పాలి శకుంతల గారు. వాళ్ళు ఉద్యోగాలని, కెరియర్ అని కారణాలు చెప్పి పిల్లల్ని కనడం వాయిదా వేస్తుంటారు. దేని దారి దాందే. ఎప్పటి ముచ్చట అప్పుడే తీరాలి. నా కొడుకు కోడలు అలా అనుకునేవాళ్లు కాదు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి త్వరలోనే నాకో మనవణ్ణో మనవరాలనో చేతులు పెడతారు. అత్తయ్య గారు మేము పిల్లల్ని కనాలని ఎదురు చూస్తున్నారన్నమాట.
త్వరలో వారసుడు కావాలనేది అమ్మ కోరికన్నమాట. సరే శకుంతల గారు, మేం బయలుదేరతాం. బారసాలకి తప్పకుండా అందరూ రావాలి. అలాగే, వస్తామండి. మంచిది. పద. లంచం తీసుకోవడం అపచారము, దోషమును. అలాగా? నేను చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందమ్మా? మా శ్రీవారి దగ్గర మీరు డబ్బులు తీసుకొని నాతో ప్రదక్షిణలు చేయించిందంతా నేను నా ఫోన్లో వీడియో తీశాను. దీన్ని మీ ఆలయ చైర్మన్ కి చూపిస్తాను. మీడియాని పిలిచి రచ్చ చేస్తాను. దాంతో మీ పూజారి పదవి గోవిందో గోవింద. అమ్మా, నాకు 5,000 వద్దు, ఏమొద్దు. మీ ఆయనిచ్చిన డబ్బులు కేవలం నాకు నామమాత్రం ఉపయోగపడేవే. నాకు కుటుంబ పోషణ ఈ అర్చకత్వమే తల్లి. నా పొట్ట కొట్టకు, నువ్వు చెప్పింది చేస్తాను. అయితే ఏం చేయాలో చెప్తాను, వినండి. చెప్పమ్మా. బాబు, నీ పేరుని బట్టి నీ గ్రహస్థితిని పరిశీలించాను. అనుకోని కష్టాలు నిన్ను వెంటాడుతున్నాయి. నేను చెప్పినట్టు చేస్తే దోషపరిహారం జరిగి అంతా శుభం జరుగుతుంది. నాలాగే ప్రియా ఏదన్నా ప్లాన్ చేసిందేమోనన్న అనుమానం వచ్చింది, కానీ ఆ మొహంలో అలాంటి ఛాయలేమీ కనిపించడం లేదు. పూజారి సీరియస్గానే చెప్తున్నట్టున్నాడు. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? ఇది చాలా శక్తివంతమైన గుడి. నేను చెప్పినట్టు చేస్తే చెడంతా పోతుంది. మంచి జరుగుతుందంటే చేయొచ్చు కదా శ్రీవారు, ప్లీజ్. ఇదేదో తేడాగా ఉంది, నేను చేయను. అంతంత కండలున్నాయి, ఇంత చిన్న పని చేయలేరా? ఏంటి రెచ్చగొడుతున్నావా? అయ్యో, ఇందులో రెచ్చగొట్టేదేముంది? పూజారి గారు చెప్పినట్టు చేయకపోతే మీరే జీవితాంతం కష్టాలు పడతారు. నాదేం పోయింది? బాబు, ఆ కష్టం కూడా మీ ఆవిడ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఆవిడ చెప్పింది వినాలి, ఆవిడ చెప్పినట్టు చెయ్యాలి. ఆవిడ కొంగు పట్టుకుని తిరగాలి. ఇంక తర్వాత మీ ఇష్టం. అవునా పూజారి గారు? చెప్పరేమలా అయితే మా శ్రీవారు పరిహార దోషం చేయరు, నా కొంగు పట్టుకుని తిరుగుతారు. ఏమంటారు శ్రీవారు? నేను అస్సలు చేయను. పూజారి గారు ఏం చేయాలి చెప్పండి. చేతిలో హారతి వెలిగించుకుని అది కొండెక్కేదాకా చేతులు తిప్పుతూ దేవుడికి చూపించాలి. అయితే వెలిగించండి. ఇంత పెద్దది పెట్టావేంటి? అయ్యో, అదేమంత పెద్దది కాదు శ్రీవారు. తిప్పండి తిప్పండి. అయ్యో, పొరపాటున కింద పడిందో అరిష్టం. తిప్పండి తిప్పండి. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఏమంటారు పూజారి గారు? అవునవును, తిప్పు బాబు, తిప్పు. అవును, తిప్పండి తిప్పండి. బాగుంది.
చల్లగా ఉండండి. అయ్యో రోజు చూసేదేగా. అందమనేది ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. అబ్బో అవును కదా. వెన్నెలని రోజు చూస్తున్నా మనసు కొత్తగా పులకరిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు నీ అందాన్ని చూస్తున్నా ఎప్పటికప్పుడు ఆరాధించాలనే అనిపిస్తుంది. అక్క కిందకు వచ్చాడక్క ఒకసారి. వస్తున్నా. బుద్ధిగా ఇక్కడే ఉండు. ఏమండి? ఏంటి రాధిక? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదే. చెప్పండి, ఏం చేస్తున్నారు? నిజంగా ఏం చేయట్లేదు. అయితే వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారా? ఇది కొంచెం బెటరా?
టైం అవుతుంది, వెళ్దామా? ఏంటండి ఆగారు? గదిలో ఏదో కొత్తగా కనిపిస్తుంది. వదినా వదినా చెయ్యగలవునా? ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే అస్సలు ఊరుకోనేహా. బుద్ధిగా చదువుకో. నువ్వేంటి నాకు చెప్పేది? అయినా పెళ్లికి ముందు నీకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా? నాకు నీతో చెప్తున్నావు? నేహా, నన్ను కొట్టే అధికారం నీకెక్కడిది? ఉండు, నీ సంగతి చెప్తాను. అన్నయ్య అన్నయ్య! ఎందుకే అలా అరుస్తున్నావు? ఏం లేదులే బామ్మ. ఏం లేదని ఎందుకు తప్పించుకుంటున్నావు? నన్ను కొట్టిన విషయం అమ్మమ్మకు చెప్పు. కొట్టేంత తప్పు ఇదేం చేసిందే? ప్రియా, నా చెల్లెల్ని కొట్టావా? అవునన్నయ్య, వదిన నన్ను కొట్టింది. నేహా ఎవరు అబ్బాయిని సీక్రెట్ గా కలిసిన విషయం ఇంట్లో తెలియకపోవడమే మంచిది. నిన్నే అడుగుతున్నాను ప్రియా, నా చెల్లెల్ని ఎందుకు కొట్టావు? సరేలేరా, నేహ ఏదో చేసుంటుంది. వదిన అనే చనువుతో ఏదో చేయి చేసుకుని ఉంటుంది. ఇప్పుడింత రాద్దాంతం అవసరమా? పదండి లోపలికి. అమ్మమ్మా, అన్నిటికీ నువ్వు ఇలా వెనకేసుకురాబట్టే ఇది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంది. నా చెల్లెలు ఏమైనా చేస్తుంటే మాటలతో మందలించాలి, కానీ కొట్టడానికి నీకెంత ధైర్యం ప్రియా? చూడండి, నేనేం అనవసరంగా కొట్టలేదు. కొంచెం అర్థం చేసుకోండి. ఏంటి నిన్ను అర్థం చేసుకునేది? నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నా నిన్ను సహిస్తూ వస్తున్నాను. నీకు నువ్వే తెలుసుకుంటావులే అని వదిలేస్తున్నాను. అయినా నువ్వు మాత్రం మారడం లేదు. మీ నాన్నగారిని చూసి ఆయన పెంపకం కూడా అలాగే ఉంటుంది అని నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక తెలిసింది పెంపకం సరిగా లేదని. అయ్యో, నన్ను ఏమైనా అనండి, మా నాన్నగారిని ఆయన పెంపకాన్ని ఏమైనా అంటే మాత్రం ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? అయినా నిన్ను భరించే ఓపిక నాకు లేదమ్మా. నువ్వు తక్షణమే ఇంట్లో నుంచి బయటికెళ్ళు. ఒరే అమర్, తను నిజంగా వెళ్ళిపోతేమోరా. లోపలికెళ్ళి చూడరా, అదిగో వెళ్ళిపోతుంది. ఏ ప్రియా, ఆగు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, నేను వెళ్తున్నాను. నేను ఆగమని చెప్పి ఇక్కడ ఎవడు బతిమాలడం లేదు. బయలుదేరచ్చు. ఏంటి ప్రియా, పుట్టింటికి వెళ్ళొద్దామని బయలుదేరావా? తిరిగి రావటానికి కాదత్తయ్య, ఏకంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవటం ఏంటి? ఏమైంది? అది ఇదిగో నీ కొడుకు వెళ్ళిపోమన్నాడే. అమ్మా ప్రియా, నీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి గాని. అమ్మమ్మా, నువ్వు ఊరుకో. నువ్వేం చూస్తున్నావు? నువ్వు బయలుదేరు. నువ్వు నోరు మీరా, నీకేం తెలీదు, ఊరుకో. అమ్మా పెద్దదాన్ని, నేను చెప్తున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నన్ను క్షమించు బామ్మ. అంటే నేను చెప్పినా నా మాట వినవా? తప్పుగా అనుకోకు బామ్మ, ఈ ఒక్క విషయంలో నువ్వు నిన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ప్రియా 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 ప్రియా, ఒరే అమర్, చెప్పరా దానికి, ఆపరా. ఒరే అమర్, అమర్, అయ్యో భగవంతుడా, చూసావా నీ కూతురు? కేకలేస్తున్నావు? నా చార్జర్ లేదన్నయ్యా, ర్యాక్స్ అన్ని తాళాలేసున్నాయి, కీస్ కూడా లేవు. నా పరిస్థితి కూడా అదే అమర్.
నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. వార్డ్రోబ్స్ అన్నిటికీ లాక్ వేసింది. ఏమిట్రా ఇది? ఆకలేస్తుందని కిచెన్ లోకి వెళ్ళాను. అక్కడ ఉప్పులు సరుకులు బియ్యాలు పెట్టే అన్నిటికీ తాళాలు వేసున్నాయి. వండుకోవటానికి ఏమీ లేవు. అలా ఎందుకు జరుగుతుంది? అన్నయ్య అటు చూడు. నేనన్నిటికీ తాళాలు వేసి మీకంటూ ఏమీ లేకుండా కీస్ తీసుకువెళ్తున్నాను. గుడ్ బై ప్రియా.